అందరికీ జై భీమ్. ఈరోజు 50 సంవత్సరాల చరిత్ర గల్ల కాకతీయ యూనివర్సిటీలో నూతనంగా ఓఎస్డి పోస్ట్ అనేది నియమించి మరి వారికి ఉత్తర్వులు జారీ చేయడం చాలా బాధాకరమైన విషయం, సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఓఎస్డి పోస్ట్ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ఓఎస్డి పోస్ట్ అనేది అవసరం లేదని ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అనేది ఇక్కడ ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీకి అవసరం లేదని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఓఎస్డి పోస్ట్ను తక్షణమే రద్దు చేసి మరి ఆ యొక్క స్థానంలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులను తక్షణమే వాళ్ళ యొక్క ప్రొఫెసర్ డ్యూటీని వాళ్ళు కొనసాగించాలని మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క మొన్న సంవత్సరం పాటు మీ రిజిస్టర్గా మరి కొనసాగించినటువంటి మల్లారెడ్డి గారికి ఈరోజు మరి ఓఎస్డి పోస్ట్ను అప్పగించి మరి వారిని నియమించడము చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కావున ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో వీసీ రిజిస్టర్ చాలు, ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీకి స్ట్రెంత్కు ఈ యొక్క మందికి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్లు చాలని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో ఎంతోమంది మరి వీసీలు రిజిస్టర్గా పనిచేసిలు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా మరి ఓఎస్డి పోస్ట్ అనేది క్రియేట్ చేసి నియమించలేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ ఒక వ్యక్తి కోసం మీరు ఈరోజు ఓఎస్డి పోస్ట్ అనేది నియమించడం చాలా బాధాకరమైన విషయం, మరి విడ్డూరకరం అని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకొని ఈ యొక్క ఓఎస్డి పోస్ట్ అనేది రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి మరి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అయినా ఇంకా లేకపోతే ఏ ఒక్క ఉద్యమాలకైనా మేము మరి ముందుండి నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒక విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీకి, ఈ యొక్క ఇంత పెద్ద చరిత్ర గల్ల యూనివర్సిటీకి ఓఎస్డి పోస్ట్ అనేది అవసరం లేదు. ఇప్పటికే వీసీ నుంచి రిజిస్టర్ వరకు ఏదన్నా అప్లికేషన్సో లేకపోతే ఏదన్నా సెమిస్టర్ ఫీజులో ఇలాంటివి వచ్చినప్పుడు మేము అక్కడ నుంచి వీసీ నుంచి రిజిస్టర్కి వస్తానికి ఒక 15-20 రోజులు పడుతూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క ఓఎస్డి పోస్ట్ పెట్టడం వల్ల ఈ వీసీ గారికి 15 రోజులు, ఓఎస్డికి 15 రోజులు, మరి ఈ యొక్క రిజిస్టర్కు 15 రోజులు ఇక్కడనే నిలగడుస్తూ ఉన్నది. కాబట్టి విద్యార్థుల సమస్యలు అతి తొందరలో పరిష్కరించాలన్నా కూడా వీసీ రిజిస్టరు ఇద్దరు ఉంటే చాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క వ్యక్తి కోసము, ఈ యొక్క వ్యక్తుల కోసము పనిచేయడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఎంతోమంది రిజిస్టర్గా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, కానీ ఏ రోజు కూడా వాళ్ళ కోసం ఆలోచించి మరి ఆ యొక్క వ్యక్తుల కోసం ఓఎస్డి పోస్ట్ అనేది క్రియేట్ చేయడం లేదు. కానీ ఇంత తొందరలో మరి ఓఎస్డి పోస్టు ఎందుకు నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతోమంది రిజిస్టర్గా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో ఎంతోమంది సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు, కానీ వారికి ఎవరికి కూడా కాదని చెప్పేసి ఈ యొక్క మల్లారెడ్డికి కేటాయించడం చాలా సిగ్గుచేటు అని మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ఓఎస్డి పోస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి అని అంటే మరి సీనియారిటీని చూసి ప్రొఫెసర్లను, ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్లు, వాళ్ళని నియమించాలని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై స్వేరో.